ఈ వీడియో అప్డేట్స్ ఉంటాయండి కంప్లీట్గా. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. సో అలా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి ఎవరైనా అనుకుంటే సో డిస్క్రిప్షన్లోను అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను ఆ లింక్. సో ప్లీజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్లోకి వెళ్ళేక ముందు ఒక పర్సన్ ఇంతక వీడియో చేస్తే దానికి కామెంట్ పెట్టారు ఓటింగ్ అనాలిసిస్లో. కళ్యాణ్ మళ్ళీ టీషర్ట్ వేసుకున్నాడు, ఎందుకు వేసుకున్నాడు చెప్పు బ్రో, దమ్ముంటే అప్పుడు నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాడు. సో అక్కడ ఆల్రెడీ రిప్లై ఇచ్చాయండి. మీరు అక్కడ రిప్లై చూడకుండా ఈ వీడియోలో మీరు చూస్తుంటే మీకే అడుగుతున్నాను. కళ్యాణ్ చాలా నార్మల్ టీషర్ట్ వేసుకున్నాడు, అతనే మళ్ళీ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకొని మళ్ళీ గేమ్లో వచ్చినట్టు నాకు ఎక్కడ కనపడలేదు ఇంత ప్రోమోలో. మరి మీరు ఏ ప్రోమో చూసి కన్ఫ్యూజ్ అయ్యారో నాకు తెలియదు, లేదా నేనేమన్నా కన్ఫ్యూజ్ అయ్యానో నాకు తెలియదు. సో అందుకనే మీకు అక్కడ రిప్లై ఇచ్చాను. వీలైతే అక్కడ కామెంట్ పెట్టండి. సో దానికి మళ్ళీ రిప్లై ఇవ్వండి. దాని గురించి మనం అక్కడ మాట్లాడుకుందాం డైరెక్ట్గా, ఓకేనా? అండ్ అప్డేట్స్ దగ్గరికి వచ్చేసరికి సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమోలో రితు చౌదరి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందండి. మామూలుగా కదా, స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ బిల్డప్ కానీ, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ హడావుడి చేయటం కానీ, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనడం కానీ, ఇవన్నీ బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ స్కేరీ రూమ్, అది హర్రర్ రూమ్, లోపలికి వెళ్ళి ఎంత కామెడీ చేయగలిగినా, ఎంత భయపడితే అంత కంటెంట్ వస్తుందండి. అండ్ చూడడానికి కూడా కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఆ స్కేరీ రూమ్స్లోకి అప్పుడప్పుడు మనం కూడా బయట వెళ్ళాం కాబట్టి కొంచెం భయమే ఉంటుంది లోపల. దాన్ని ఇంకొంచెం హైలైట్ చేయగలిగితే మనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ తోటి మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ ఫన్ వచ్చింది అనమాట. అక్కడ రితు చౌదరి అలాగే కనిపించింది. అండ్ తనుజ దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయికి కొంచెం యాంగ్జైటీ ఫీల్ ఉంది, అది ఉంది అమ్మాయికి. అండ్ ఆ అమ్మాయి నాకు సార్ పిలిస్తే సార్ అట్లా అంటది అమ్మాయి. అండ్ ఏదైనా బజర్ సౌండ్ వస్తే అమ్మాయి ఇట్లా షాక్ అవుతుంది. అలాంటి అమ్మాయి ఆ దాంట్లోకి వెళ్ళి అంతసేపు ఉందంటే చాలా గ్రేట్, మామూలు గ్రేట్ కదా, నెక్స్ట్ లెవెల్ గ్రేట్. అందులో ఆ టాస్క్ అమ్మాయి గెలుచుద్దంట, ఆ హర్రర్ టాస్క్. సో ఈ రితు చౌదరి అండ్ నెక్స్ట్ దివ్య గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ, సో ముగ్గురు వెళ్తారు. సో ఆ తనూజ ఆ టాస్క్ గెలుచుద్దంట. అంటే లైక్ ప్రోమోలు చూసిన దాని ప్రకారం సో మనం పట్టుకొని ముట్టుకొని వాసన చూసి ఆ ప్రోడక్ట్స్ ఏమంటే తెలుసుకోవాలి కదా. సో తనూజ గెలిచిందంట. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి లోపల ఒక భయం ఉంటుంది. సో అంటే ఆ యాంగ్జైటీ ఫీల్ ఉంటుంది అమ్మాయికి, ఆ భయం లోపల ఉంటుంది. అలాంటి భయంతో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఆ గేమ్ గెలిచిందంటే అసలు మామూలు ఎలివేషన్ ఉండవు, గట్టిగా ఉంటుంది. మనం టాస్క్ చూసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ నాకు అనిపిస్తుంది అయితే మాత్రం అదన్నమాట, అమ్మాయికి కొంచెం ఆ భయం అయితే ఉంది కాబట్టి సో దాన్ని అమ్మాయి అక్కడ ఎలాగా చేసింది ఏంటి. ఎందుకంటే ప్రోమో నుంచి బయటకు వచ్చేసరికి అమ్మాయి ఏడుస్తా బయటకు వచ్చి సంజన గారిని హక్ చేసుకుంది కదా. సో చూద్దాం, తనుజ గారు గెలుస్తారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ దానికంటే ముందు డెమోన్ అన్నారు కదా. సో డెమోన్ని హౌస్ మేట్స్ అందరు కలిసి రిమూవ్ చేస్తారనమాట. ఇప్పుడైతే పాలు దొంగతనం జరిగాయో పొద్దున లైవ్లో వస్తా ఉంది, నైట్ మిల్క్ దొంగతనం చేశారు కదా, స్టోర్ రూమ్లో పెట్టేశారు కదా మొత్తం. సో దానికి అది టాస్క్ గెలుస్తారు కాబట్టి అక్కడ ఒకళ్ళని తీసేయాలి. సో ఒక్కళ్ళని తీసేయాలి అన్నప్పుడు సో మేబీ కిల్లర్స్ ఎవరు అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు డైరెక్ట్గా. సో కిల్లర్స్ రెబల్స్ ఇలా చేశారు, సో మీరు ఒకరిని తీసేయాలి అని అన్నప్పుడు సో హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేసుకొని ఒక పర్సన్ని తీసేస్తారు, అక్కడ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్ గెలిచిన తర్వాత సో తనూజ వాళ్ళకి ఒక బ్లూ స్టార్ వచ్చింది. సో నిన్న ఆల్రెడీ ఫస్ట్ దానికి ఇమాన్యుయల్కి ఇచ్చేసారు, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయకుండా రెబల్స్ ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ సీక్రెట్ టాస్క్లో ఇమాన్యుయల్ ఉండాలి కాబట్టి వాళ్ళ టీంకి ఇమాన్యుయలే బలం కాబట్టి సో ఇమాన్యుయల్కి ఆ బ్లూ అది ఇచ్చి గ్రీన్ స్టార్ ఇచ్చి ఉంచుకున్నారు. ఇప్పుడు బ్లూ స్టార్ ఇచ్చారు ఈ అమ్మాయికి, ఎందుకంటే వీళ్ళ టీంలో టార్గెట్ చేసేది ఎవరినైనా ఉన్నారంటే సో ఖచ్చితంగా ఈ అమ్మాయినే. వాళ్ళ ఫీల్ ఏంటి, సో బలంగా నమ్ముతుంది ఏంటి, సాయి ఆర్ రాము. సాయి, మోస్ట్లీ సాయి అనుకుంటున్నారు వాళ్ళు. సో సాయి అయితే సో తనూజాని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, గౌరవాన్ని టార్గెట్ చేయరు. సో వాళ్ళు సాయి అనుకుంటున్నారు కాబట్టి ఆ రెబలు, అందుకని చెప్పి తనూజ తను తీసుకుంది. సో మనోడేమనుకుంటున్నాడు, గౌరవ్ అంటే బర్నీ గారు అనుకుంటున్నాడు. సో బర్నీ గారు అయితే ముందు నన్ను లేపేస్తారని చెప్పి బర్నీ గారు నాకు కావాలి గౌరవ్ అంటున్నాడు. బట్ అది తనూజ తీసుకుంది అనమాట. సో సెకండ్ది. ఆ తర్వాత నిఖిల్ గారు అవుట్ అవుతారు గేమ్ నుంచి. సో నిఖిల్ కూడా ఇమాన్యుయల్కి కాల్ వచ్చింది, ఇమాన్యుయల్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ ఫోన్ లిఫ్ట్ చేసి సో అక్కడ నిఖిల్ని అవుట్ చేస్తారు అనమాట. సో ఫైనల్గా సంజన గారు, కళ్యాణ్, నిఖిల్, డెమోను ఈ నలుగురు వెళ్ళిపోతారు పక్కకి. ఇంకా ఒక్కొక్క టీం మీరు గమనిస్తే ఫస్ట్ మనం దివ్య గారి టీంలో చూసుకుంటే ఇంకా అక్కడ ఉంది దివ్య గారు అండ్ నెక్స్ట్ సుమన్ అన్న, సాయి శ్రీనివాస్ ముగ్గురు ఉన్నారు. ఇటు పక్క బర్నీ గారి టీంలోకి వచ్చేసరికి బర్నీ గారు, రితు చౌదరి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ కూడా వెళ్ళిపోయారు, డెమోన్ వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళిద్దరే మిగిలినారు. ఇటు పక్కకు వచ్చేసరికి నలుగురు ఉన్నారు, గౌరవ్ ఉన్నాడు, తనూజ ఉంది, రాము ఉన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇక్కడ నలుగురు, ఒక టీంలో ఇద్దరు, ఇంకొక టీంలో ఇద్దరు, సో ముగ్గురు ఉన్నారనమాట. ఇలా అంటే 2, 3, 4 ఇలా ఉందన్నమాట. హై ఛాన్సెస్ కెప్టెన్ అవడానికి ఎవరికి కనిపిస్తుంది అంటే
ఒక్కసారి మనం ఇమాన్యుల్ వాళ్ళ టీం తీసుకుంటే, ఆ గ్రీన్ టీం తీసుకుంటే, గ్రీన్ టీమ్ ఆరెంజ్ టీమ్ ఆరెంజ్ టీం తీసుకుంటే దాంట్లో ఇమాన్యుల్ కెప్టెన్ అయి ఉన్నాడు, గౌరవ్ కెప్టెన్ అయి ఉన్నాడు, రాము కెప్టెన్ అయి ఉన్నాడు. ఒకవేళ గ్రూప్లో నుంచి ఒక్కళ్ళని కానీ బిగ్ బాస్ కానీ పిక్ చేసుకోవాలి అని అనుకుంటే సో మేబీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఖచ్చితంగా. బట్ ఈ ఆర్గ్యుమెంట్స్లో మేబీ జరిగితే నేను చెప్తుండే తనుజకి ఛాన్స్ ఉంది. సో ఒకటి ఇటు సైడ్ నుంచి ఇద్దరు ఉన్నారు, మేబీ ఇద్దరులోంచి ఒకరు రావాలంటే మేబీ రితు చౌదరి వచ్చిందేమో. అటు సైడ్ నుంచి ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో మేబీ వీళ్ళు చూస్తుంటే వీళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్లు అయిపోయి తట్టుకున్నారు. నాకు తెలిసి దివ్య గారు అండ్ సుమన్ అన్న. సో సుమన్ అన్నకి, దివ్య గారికి, రితుకి, ఇటు పక్క మన తనూజాకి, ఈ నలుగురి కన్నా పెట్టొచ్చు, లేదంటే ఇంకొక ఇద్దరిని యాడ్ చేయొచ్చు. ఓకేనా, ఈ ఆరుగురికి ఛాన్స్, ఈ ఆరుగురి లోపలికి రావచ్చు నామినేషన్స్లోకి. సపోర్ట్ టాస్క్ మళ్ళీ పెడతారని నేను అనుకోవట్లేదు. సో వేరే టాస్క్, ఇండివిజువల్ టాస్కే పెట్టొచ్చు. ఇది ఇంకా చాలా టైం ఉంది, జస్ట్ మీకు చెప్తుండే ఒక ఎక్స్ప్లెనేషన్, ఇలా జరగవచ్చు అని చెప్తుండే. సో అలా జరిగినప్పుడు మోస్ట్లీ నాకు అర్థమవుతుంది, నాకు అనిపిస్తుంది అంటే ఏదర్ తనూజ కానీ ఆ రితు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి కెప్టెన్ అయ్యే రాసి పెట్టుంది అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. అలాగే జరుగుతూ ఉంది టాస్క్ కూడా, వీళ్ళిద్దరిలో ఒకరికి కెప్టెన్ అయ్యేది ఉంది. అండ్ రితు చౌదరికి ఆ ప్రోమోలు వేయటం కొంచెం కనిపిస్తూ ఉంటే ఎందుకో రితు చౌదరి వైపు ఎడ్జ్ వెళ్తున్నట్టుంది. సో ఆబ్వియస్లీ తనూజకి లాస్ట్ వరకు తీసుకెళ్లి తనూజకి అందకుండా చేస్తే ఆ సింపతి అనేది అమ్మాయికి వర్కౌట్ అవుతుంది కాబట్టి మేబీ ఆ విధంగా కూడా ప్లాన్ చేయొచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం తనూజ ఈ టాస్క్ గెలవటము అది తనూజకి కొంచెం హై ఇచ్చే విషయమే. అది ఎలా ఆడింది, ఎలా గెలిచింది అనేది మనం చూస్తే తెలుస్తుంది అనమాట. అది సంగతి. సో ఇవన్నమాట అప్డేట్స్. ఇంకా ఉన్నాయి, లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో, సో నిఖిల్ని తీసేసే టాస్క్ ఏదైతే ఉందో, సో దాని తర్వాత ఆ టాస్క్ ఏంటంటే ఇంకో టాస్క్, కొన్ని వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి అనమాట. సో దాంట్లో నుంచి వాటర్ ఫిల్ చేయాలి, అంటే కొన్ని బబుల్స్ ఉంటాయి దాంట్లో వాటర్ ఫిల్ చేయాలన్నమాట. ఆ టాస్క్ ఒకటి జరుగుద్ది. ఏదైతే హర్రర్ టాస్క్ అయిపోయిందో ఆ హర్రర్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ జరిగిద్ది అనమాట. అది మూడో టాస్క్. సో అదనమాట సంగతి. సో ఇవి అప్డేట్స్. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో అంటే జై హింద్.